నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి నిరావధిక సమ్మెను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజుల తయారీ, రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించే అవకాశం ఉందని, దీంతో వేలాది మంది దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమాలు పెరిగే అవకాశము ఉందని పేర్కొన్నారు. దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ 27/2026 నుండి 31/7/2020 వరకు పెన్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణ చేయాలని జీవో నంబర్ 396ని విడుదల చేసి ఉన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేటీకరణకి ఇవ్వడం వల్ల దస్తావేజుల భద్రత ఉండదు, గోప్యత ఉండదు పార్టీలకి. కాబట్టి జీవో 396 వల్ల మా దస్తావేజుల్లో జీవనోపాధికి చాలా భంగం వాటిల్లే అవకాశం ఉంది. కావున జీవో 396 రద్దు చేయాలని మేమందరూ పెన్ డౌన్ కొనసాగిస్తాం. పలమనేరు రిజిస్టర్స్లో 50 మంది ఉన్నారా డాక్యుమెంట్ రైటర్స్? ఓకే, రాయితాన్ని తెలిసింది జరిగిన నాయుడు గారు అంతేగాని రిజిస్ట్రార్స్లో మీరు పోయి గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ఆస్తి భద్రత ఉండదు. రైటర్లు అయితే చూసి డాక్యుమెంట్ చూసి వాళ్ళు కన్వే చేసి కరెక్ట్గా ఉంటే తీసుకోమని చెప్తాము. ప్రైవేట్ ఆఫీస్ అయితే ఏం చెప్పదు, తీసుకొని వాళ్ళ దగ్గర ఎంత కావాలంటే తీసుకొని చేస్తారు. వాళ్ళు చేసే అవకాశం ఉంది. గోప్యత ఉండదు, భద్రత ఉండదు, ఆస్తి